వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా ప్యూరీ చేస్తున్నాను. ముందుగా టమాటాలని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక పై పొట్టు తీసేసుకోవాలి. ఇలాగ పై పొట్టు తీసేసుకోవాలి అన్నిటికీ. మొత్తం అన్ని పొట్టు తీసేసుకున్నాక తర్వాత మిక్సీ చేసేసుకోవాలి. ఇలాగ మొత్తం అన్ని ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ కనుక చేసుకొని పెట్టుకుంటే కనుక పప్పుచారు కానీ సాంబార్కి కానీ ఏదైనా కూరలో కానీ ఈజీగా వేసుకోవచ్చు. లంచ్ టమాటా ఫ్రైడ్ రైస్కి కూడా ఈజీగా ఉపయోగపడుతుంది. టమాటా ఫ్రైడ్ రైస్ 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. టమాటా ప్యూరీ రెడీ చేసి పెట్టుకుంటే. ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని వడగొట్టుకోవాలి. దీన్ని మెత్తగా మొత్తం గుజ్జు వచ్చేలాగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వల్ల పాడవకుండా ఉంటుంది. దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. నేను ఈ స్టేజీలో వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇంత చిక్కగా ఉండాలి. ఇది చల్లారనిచ్చాక ఒక సీసాలో పోసుకోవాలి. దీంతోనే పప్పుచారు ఎలా పెట్టాలనేది చూపిస్తాను.